ఓం శ్రీ వారాహీదేవియే నమో నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఇలా ఉన్నారు. అమ్మవారి దయ వల్ల మీరంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు అమావాస్య శుక్రవారంతో వచ్చింది కదా. సో నేను కూడా సాటర్డే రోజు ఉదయమే మార్నింగ్ 5 o'clockకి లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని చక్కగా పూజకు సంబంధించిన వస్తువులు ఏవైతే ప్రమిదలు అవన్నీ ఉన్నాయో నేను శుక్రవారం రోజు సాయంత్రం అవన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇకపోతే శనివారం పూజా గది క్లీనింగ్, ఇల్లంతా కూడా చక్కగా పసుపు నీళ్లు వేసుకొని గంగాజలంతో ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని పూజా మందిరం కూడా శుద్ధి చేసుకొని మాకున్నటువంటి 2 ద్వారాలు, తూర్పు సింహద్వారం అలాగే ఉత్తర సింహద్వారానికి చక్కగా పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టుకొని సింహద్వారం ఏదైతే ఉంటుందో సింహద్వారానికి కూడా పచ్చటి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరణ చేసుకొని సింహద్వారంకి అమ్మవారు 9 రోజులు ఇప్పుడు మన ఇంట్లోనే ఉండబోతున్నారు కాబట్టి 9 రోజులు అమ్మవారికి స్వాగతం పలికినట్టుగా సాయంత్రం పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఉదయం అయితే దేవతా ప్రతిమలన్నీ కూడా నేను శుభ్రం చేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఉదయం 10 గంటల కల్లా నేను నిత్య పూజనైతే చేసుకున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించి నిత్య పూజ అయితే చేసుకున్నాను. శుక్రవారం రోజే సాయంత్రమే నేను పూజకు ఏమేమి కావాలి అని అనుకుంటున్నానో ఆ ప్రమిదలు, హారతి ప్లేటు, ఉద్దరిని పాత్ర, అలాగే శంకుచక్రనామం దీపాలు అన్నీ కూడా దేవతా ప్రతిమలతో సహా కొన్ని అయితే నేను అన్నీ క్లీన్ చేసుకొని అలాగే పూజా మందిరాన్ని కూడా గల్లుప్పు పసుపు 2 వేసి టైల్స్తో సహా డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే అమావాస్య తర్వాత మనం మొత్తంగా శుద్ధి చేసుకుంటాం కదా. నాకు ఇక్కడ స్వస్తిక్ పైన మాత్రం పిఓపి ఉంటుంది, సైడ్కు మొత్తం కూడా టైల్స్ ఉంటాయి. సో అక్కడి వరకు కూడా టైల్స్ అన్నీ కూడా షాంపూతో సహా నేను క్లీన్ చేసేసుకొని మధ్యాహ్నం 12 గంటలకైతే పూలు తెచ్చుకుందామని చెప్పేసి మార్కెట్కి అయితే బయలుదేరానండి. పూల రేట్లు ఆషాఢ మాసం కదండి, అందులోనూ శ్రావణ మాసం, వర్షాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి, మండిపోతున్నాయి. ఏది అడిగినా 400 కిలో అని చెప్తున్నారు. గులాబీలైనా సరే అలాగే చామంతులైనా సరే 100 రూపాయల పావు కేజీ చెప్పారు. అయినా ఎక్కడ కూడా తగ్గేదే లేదు. అమ్మవారి కోసం అని చెప్పేసి 400 రూపాయలు పెట్టి పువ్వులు అయితే తెచ్చుకున్నాను. లిల్లీ పూలు, గులాబీలు, అమ్మవారి పీఠను అలంకరణ చేయడానికి బంతిపూలు. హైదరాబాద్లో అయితే బంతిపూలు చాలా కాస్ట్ దొరుకుతాయని మా చెల్లి చెప్తుంది. అక్కడ 150-100 రూపాయల పావు కిలోని. అలా ఏం లేదు, ఇక్కడైతే 90 రూపీస్కి నాకు కేజీ వచ్చాయన్నమాట. సో 2 కలర్లు కలిపి నేను 90 రూపీస్ కేజీ మల్లెపూలు తెచ్చుకున్నాను, 1/2 కేజీ గులాబీలు తెచ్చుకున్నాను, 1/2 కేజీ చామంతులు, అలాగే 1/2 కేజీ లిల్లీ పూలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. నాకు పువ్వులు నిండుగా ఉంటే నా కడుపు నిండినంత సంతోషంగా ఉంటుంది. ఇంట్లో పువ్వులు లేదు అంటే నాకు అసలు అమ్మో రేపటి కోసం పువ్వులు ఉన్నాయా అనే ఆలాపన ఉంటుంది. మనం ఎన్ని వస్తువులు, ఆభరణాలు, బంగారం, వెండి ఏది పెట్టినా పువ్వులతో వచ్చినటువంటి కళ పూజకి రాదని చెప్తాను. పువ్వులు, దీపాలు పెడితేనే మనకు కళగా కనిపిస్తుంది. అలాగే
చక్కగా పువ్వులతో మాలలు కూడా కట్టుకున్నాను. ఒకటి లిల్లీ పూల మాల లలితాదేవికి, అలాగే ఒకటి చామంతుల మాల, అంటే వారాహిదేవి అమ్మవారికి ఫస్ట్ రోజు చామంతి పూల మాల దండ వేద్దామని చెప్పేసి మాలలు అయితే కట్టి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మనకు తెలుసు, సూర్యోస్తమయం అయిన తర్వాత అంటే సాయంత్రం అమ్మవారి పూజకు సిద్ధంగా ఉంటుంది. అమ్మవారికి సాయంత్రం పూజలు అంటే ఇష్టమని ముందు వీడియోలన్నిట్లో కూడా చెప్పుకున్నాం కదండి. అందుకే సాయంత్రం పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకొని నేను పువ్వులు తెచ్చుకుని ఇంటికి వచ్చేసరికి 1 అయిందనమాట. 1:30కి నేను అల్పాహారం అయితే చేశాను. టిఫిన్ తిని సాయంత్రం అమ్మవారి పూజ అయిన తర్వాత నేను ఉపవాసం అయితే చేయాలని 9 days అనుకున్నానమాట. సో అందుకని మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొంచెం కొబ్బరి బొండం వాటరు అలాగే ఫ్రూట్స్ అలా తీసేసుకున్నాను. తీసుకొని ఇంకా మళ్ళీ సాయంత్రం 5 గంటలకి చక్కగా మళ్ళీ స్నానం చేసి శుభ్రమైనటువంటి రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను. 5:30 నుంచి పనులన్నీ మొదలు పెట్టుకున్నాను. ఎందుకంటే సాయంత్రం 7 తర్వాతనే మనకి పూర్తిగా చీకటి పడి నక్షత్రాలు వచ్చినప్పుడు అమ్మవారు అందరి ఇళ్ళకి వెళ్ళి పూజలు అందుకుంటుందట. సో చూడండి అమ్మవారు ఎంత కళగా కనిపిస్తున్నారు. పసుపు కుంకుమలతో అలంకరిస్తే అమ్మవారు ఎంత కళగా కనిపిస్తున్నారు. అలాగే రెడ్ కలర్ క్లాత్ వేసుకున్నాను కాటన్ది. దానిపైన అమ్మవారికి ఆహ్వానం పలుకుతున్నట్టు శ్రీచక్రం ముద్రనైతే వేసుకున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు పూజా మందిరంలో ఎవరు తొక్కని ప్లేస్లో ఇలాంటి ముగ్గును వేసుకుంటే చాలా పవిత్రంగా ఉంటుందని శ్రీచక్రం ముగ్గును వేసుకొని అమ్మవారి యొక్క కామాక్షి దీపం అంటే వారాహి దేవి యొక్క దీపం ఉంది కదా, ఆ వారాహి దేవి యొక్క దీపాన్ని పెట్టుకొని చక్కగా ఇలా బంతి పూలతో అలంకరణ చేసుకొని దీప ప్రమిదలన్నిట్లో కూడా నువ్వుల నూనె వత్తులు వేసి పెట్టుకున్నాను. ఒక్క వారాహి దేవి దీపంలో చక్కగా నిండుగా ఆవు నెయ్యి పోసాను. 6 గంటలైతే నాకు వెలుగుతుందనమాట. సో నైట్ 12 వరకు అయినా ఉంటుందని చెప్పేసి వారాహి అమ్మ ప్రమిదలో ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను పూర్తిగా ఎరుపు వత్తులతో పూజ అయితే చేస్తున్నానండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టమట. ఎరుపు వత్తుల్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాను. కొంచెం కుంకుమ ఆవు నెయ్యి 2 మిక్స్ చేసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం కూడా కలిపి వాటిని మామూలుగా తెల్లటి వత్తులతో తడిపి ఆవు నెయ్యి అయితే సిద్ధం చేసుకున్నాను. ప్రతిరోజు ఉదయం ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఏదైనా ఒక పండు నైవేద్యంగా పెట్టి నిత్య దీపారాధన ఉదయం చేసుకొని చక్కగా మధ్యాహ్నం అల్పాహారం చేసి సాయంత్రం మాత్రం అమ్మవారికి రోజుకో రకం ప్రసాదం చేసి అలాగే సాయంత్రం ఎరుపు వత్తులతో దీపారాధన చేసుకొని షోడశోపచార పూజనైతే చేసుకుంటున్నాను. 9 రోజులు ఏ నైవేద్యం పెట్టినా అమ్మవారికి ఇష్టమైనటువంటి పానకాన్ని మాత్రం 9 రోజులు సమర్పించాలని అనుకుంటున్నాను. మంచిగా 1వ రోజైతే అమ్మవారి పూజ చాలా చక్కగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపించుకుంది. అలాగే నేను అన్నిటితో పాటు ప్రతిరోజు పాటించేది ఏంటంటే ఒక్క మందారం పువ్వైన అమ్మకు సమర్పించడం, ప్రతిరోజు దానిమ్మ పండును పానకాన్ని ఇలాంటి నైవేద్యాలు ఉన్నా కూడా ఆ రెండింటిని మర్చిపోకుండా అమ్మకు సమర్పించుకోవడం. మీ దగ్గర ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటోకైనా సరే మీరు వారాహిదేవి యొక్క 12 నామాలు చదువుకొని చక్కగా ఒక దానిమ్మ పండు పానకం పెట్టుకొని ఈ 9 రోజుల్లో ఒక్కరోజు పూజ చేసుకున్నా మీకు వారాహి అమ్మ అనుగ్రహం అయితే కలుగుతుందండి. ఇక్కడ ఖాళీగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ లలితాదేవికి ఎడమ పక్కన వారాహిదేవి ఫోటో పూజా మందిరంలో ఉంటుందన్నమాట. సో ఆ ఫోటోని తీసి నేను పీఠం వేసుకొని 9 రోజులు అమ్మవారి పీఠాన్ని అలాగే అమ్మవారి దీపాన్ని కదపకుండా నేనైతే ప్లాన్గా చక్కగా క్లాత్ వేసుకొని అన్నీ సిద్ధంగా చేసుకుంటున్నాను. రేపటికల్లా మెల్లిగా పువ్వులు తీసేసుకొని మళ్ళీ వేరే పువ్వులు పెట్టి కుందులు కడిగేసి ఫ్రెష్ కడిగినటువంటి కుందుల్లోనే దీపారాధన చేస్తూ నైవేద్యంకి సంబంధించినవి మాత్రమే తీసేసి మిగతా పీఠం కానీ ఫోటో కానీ కదపకుండా ఈ 9 రోజులు జాగ్రత్త పడాలి. అలాగే అమ్మవారికి పంచహారతి అంటే ఇష్టం కాబట్టి ఒక్క అమ్మవారి దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించి మిగతా వత్తులన్నీ కూడా ఆవు నెయ్యితో తడిపి అమ్మవారికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. అమ్మవారికి ఇచ్చేటటువంటి చివరి హారతి కూడా నేను ఆవు నెయ్యిలో ఎరుపు వత్తులను తలిపి చక్కగా లలితాదేవికి హారతి అలాగే వారాహి అమ్మకి హారతి అయితే ఇలా అయితే పూజ చేసుకున్నానండి. చక్కగా ఒక్కో రోజు ఒక్కో రకం పూలతో అమ్మవారికి మాలను కట్టి
మనస్ఫూర్తిగా ఉన్నంతలో ఉన్న పూలను పెట్టి ఒకరోజు బిల్వ దళాలతో, ఒకరోజు గోరింటాకుతో, ఒకరోజు పసుపు కొమ్ములతో, ఒకరోజు గాజులతో నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో మంగళకరమైన వస్తువులు ఒక్కొక్క వాటితో ఈ 9 రోజులు అమ్మవారి అనుగ్రహంతో మంచిగా పూజ జరగాలని ముందుగానే వినాయకుడికి కూడా తెల్ల జిల్లేడు పువ్వులు గరికను సమర్పించి చక్కగా వినాయకుడికి షోడశోపచార పూజ చేసుకొని గట్టిగా ఈ 9 రోజులు ఆటంకం రాకుండా చూడు తండ్రి, ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా అమ్మవారి పూజని సక్రమంగా చూడని వినాయకుడికి కూడా ఫస్ట్ రోజు షోడశోపచార పూజను చేసుకొని హారతి వినాయకుడికి కూడా ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాను. అలాగే అమ్మవారికి పానకము, ఫస్ట్ రోజు పరమాన్నం ఆవు పాలు బెల్లము వేసి అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా నివేదించాను. నాకు తోచినట్టుగా ఒక్కో రకం పూలతో, ఒక్కో రకం నైవేద్యంతో నాకు ఏది వీలైతే అది అమ్మవారికి రోజు నైవేద్యంగా సమర్పించుకొని 2 దీపాలు వెలిగించుకుంటే సరిపోదా అని అడుగుతున్నారు. కానీ నా మనసుకి అమ్మవారిని ఎక్కువ దీపాలతో అలంకరణ చేసుకొని, నిండుగా పువ్వులతో అలంకరణ చేసుకొని ఆ వెలుగులో అమ్మవారిని చూస్తే నాకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి నా ఓపికను బట్టి వీలైనన్ని ఎక్కువ దీపాలు పెట్టుకోవడానికైతే ట్రై చేస్తాను. కౌంట్ ఏమీ లేదు. ఒకరోజు 10 కావచ్చు, ఒకరోజు 12 కావచ్చు. నా ఫ్రెండ్స్ కూడా అంటారు నీకు అవన్నీ క్లీన్ చేయడం కష్టం కదా అని. కానీ ఇష్టమైన పని చేయడంలో కష్టం ఎందుకు ఉంటుంది చెప్పండి. సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చిన వేళ మనం మాత్రం చేయలేమా అని అనిపిస్తుంది. ఫస్ట్ రోజైతే అమ్మవారిని ఇలా చక్కగా పూజ చేసుకున్నాను. అలాగే 9 రోజులు కూడా విఘ్నేశ్వరుడి దయ వల్ల మంచిగా పూజ చేసుకోవాలని విఘ్నేశ్వరుడికి కూడా తెల్ల జిల్లేడు పూలతో షోడశోపచార పూజను చేసుకున్నాను. మనం ఫస్ట్ ఒక్కరోజు మాత్రమే విగ్రహాలున్న అభిషేకం చేయాలనుకున్న ఒక్కరోజు చేసి షోడశోపచార పూజ చేసుకొని మిగతా అన్ని రోజులు 9 రోజులు కూడా వాటిని కదపకుండా పంచోపచార పూజ చేసుకొని నైవేద్యాన్ని సమర్పించి పువ్వులతో అమ్మవారికి అర్చన చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అమ్మవారు అంటే శక్తి, ధైర్యం, విజయానికి సంకేతం. మన లోపల ఉన్నటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని అమ్మవారు మనకు పరిపూర్ణంగా సంపాదిస్తుంది. ఇప్పుడు నేను పెట్టినటువంటి ఆ ఫస్ట్ రోజు నాకు లక్కీగా 5 సంపెంగ పూలు కూడా దొరికాయి. సో అమ్మవారికి సంపెంగ పూలు ఇష్టం కాబట్టి ఆ సంపెంగ పూలు పెట్టుకొని ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. కనీసం లలితాదేవి ఫోటో ఉన్న రోజు మీరు పానకము, దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టి అమ్మవారి యొక్క 12 నామాలు చదువుకున్న వారాహిదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ పైన ఎల్లవేళలా ఉంటుంది. అమ్మవారు చాలా చాలా శాంత స్వరూపిణి, భక్తుల కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షంగా కూడా చెప్తారనమాట. ఫస్ట్ డే మాత్రం నేను ఇలా ఉన్మత్త వారాహి అనమాట. అమ్మవారికి ఇష్టమైనటువంటి చిత్రవర్ణం రంగు అన్నమాట. ఏదైనా రంగుతో మనం ఆ రోజు అమ్మవారిని అలంకరణ చేసి పాయసాన్నం అయితే నైవేద్యంగా పెట్టాలి. రెండవ రోజు మనకి బృహద్వారాహిగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఆ రోజు అమ్మకి ఇష్టమైనటువంటి పొంగలిని నైవేద్యంగా చేసి తెలుపు రంగు పూలు, తెలుపు రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరణ చేస్తారు. చూస్తున్న మీ అందరికీ కూడా వారాహిదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తానండి. ఈ 9 రోజులు నిష్టగా లలితా సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వారాహిదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుందండి. శత్రువుల యొక్క బాధ ఈ ఎరుపు వత్తులతో ముఖ్యంగా దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు పెద్దలకు కానీ పిల్లలకు కానీ మనకి కానీ బద్ధకంగా ఉంది, ఎక్కువ పనులు చేసుకోలేము అని అనుకునే వాళ్ళు ఈ 9 రోజులు కూడా లలితాదేవి ముందర మీరు ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే శత్రువుల యొక్క వినాశంతో పాటు మీకు ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి మనకు విజయము, శక్తి అనేది ఆ వారాహిదేవి ప్రసాదిస్తుందట. ఉంటానండి. శ్రీమాత్రే నమః. మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. నమస్తే అండి. బాయ్.